బీఆర్ఎస్ పార్టీని అన్ని వైపుల నుంచి కమ్ముకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 10 ఏళ్ల పాటు నాన్ స్టాప్ గా అధికారాన్ని చెలాయించి ఇప్పుడు ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ ను బయటకు లాగేందుకు రేవంత్ సర్కార్ ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలు వేస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కుమార్తె కవిత జైలుకు వెళ్లి రావటం తెలిసిందే. ఇంకోవైపు ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీకి తోడుగా ఈడీ సైతం రంగంలోకి దిగటంతో కేటీఆర్ అరెస్ట్ ఖాయమన్న చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేటీఆర్ అరెస్ట్ ను ప్రస్తుతానికి ఆపేసిన హైకోర్టు వారం 10 రోజుల్లో గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని ఎదురు చూస్తున్నారు. అప్పుడు కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లిన పక్షంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఓఆర్ఆర్ లీజు అవకతవకలు త్వరలోనే బయటపడతాయని నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్ చేయటం గట్టి సంకేతమేనని భావిస్తున్నారు. దాదాపు ఏడాదిన్నరగా నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అంటే ఓఆర్ఆర్ లీజ్ వ్యవహారం రగులుతోంది. దానిపై కోర్టుల్లో అనేక వ్యాజ్యాలు కూడా నమోదయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైదరాబాద్ చుట్టూ ఉన్న ఓఆర్ఆర్ ను 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వటంలో పారదర్శకతను పాటించలేదంటూ సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన గడీల రఘువీర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయడంతో దానిపై చర్చ మొదలైందనే చెప్పాలి. 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్ ను టోల్ ఆపరేటర్ ట్రాన్స్ఫర్ అంటే టీఓటీ పద్ధతిలో నిర్వహించడానికి 2023 మే 28న ప్రభుత్వం ఒప్పందం చేసుకోవటం రాజ్యాంగానికి పబ్లిక్ ట్రస్ట్కు విరుద్ధమని పిటిషనర్ ఆరోపించారు. ఒప్పందం వాస్తవ స్థితిని పరిశీలించేలా కాగ్కు కూడా ఆదేశాలు ఇవ్వాలని, ఒకవేళ ఒప్పందం విలువ తక్కువగా ఉందని కాగ్ నిర్ధారిస్తే లీజును రద్దు చేయాలని కోరారు. ఎన్నికల ప్రచారంలోనూ ఓఆర్ఆర్ లీజు వ్యవహారం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ దానిపై ప్రెస్ మీట్లు పెట్టారు. అందులోని లొసుగులను మీడియా ముఖంగా తెలంగాణ ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. 1,00,000 కోట్ల విలువైన ఓఆర్ఆర్ టోల్ లీజును కేవలం 7,000 కోట్లకు సెటిల్ చేశారన్నది రేవంత్ రెడ్డి ప్రధాన ఆరోపణగా చెప్పొచ్చు. పైగా కల్వకుంట్ల కుటుంబం దారిదోపిడీకి పాల్పడిందని కూడా అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్ లబ్ధిదారులైతే అప్పట్లో కీలక పదవుల్లో ఉన్న ఐఏఎస్ అధికారులు సోమేష్ కుమార్, అరవింద్ కుమార్ సూత్రధారులు, పాత్రధారులు అయ్యారని కూడా ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ పెద్దలకు నికరంగా 30,000 కోట్లు మిగిలే ప్లాన్ వేశారన్నది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చెబుతోన్న విషయం. అందుకు క్విడ్ ప్రోకోగా ఐఆర్బీ సంస్థ బీఆర్ఎస్ పార్టీకి నిధులిస్తూ 25 కోట్లకు ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసిందని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ఈ క్రమంలో ఈడీ హైదరాబాద్ కార్యాలయానికి లిఖితపూర్వక ఫిర్యాదు కూడా చేరింది. మనీ లాండరింగ్ అంటే పీఎంఎల్ఏ చట్టం ఉల్లంఘన జరిగిందని కూడా చెబుతున్నారు. ఓఆర్ఆర్ టోల్ వసూలు 30 ఏళ్ల పాటు ఒక సంస్థకు కట్టబెట్టిన తీరు హేతుబద్ధంగా లేదని కాంగ్రెస్ మొదటి నుంచి ఆరోపిస్తూనే వస్తోంది. ప్రతి ఏటా ఓఆర్ఆర్ ఆదాయం 10% పెరుగుతున్నప్పుడు కేవలం 7,730 కోట్లకు 30 ఏళ్ల పాటు ఎలా కట్టబెడతారన్నది కాంగ్రెస్ వేస్తోన్న మౌలికమైన ప్రశ్న. కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఇప్పుడు మరో సవాల్ కూడా ఉంది. 2018 నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంస్థలకు ఓఆర్ఆర్ లీజును కట్టబెట్టారని ప్రస్తుత ప్రభుత్వం బయటకు తీయాల్సి ఉంటుంది. చాలా కాలం టోల్ నిర్వహించిన ఈగల ఇన్ఫ్రా రోజుకు 2 కోట్ల రూపాయల వరకు టోల్ వసూలు చేస్తే ప్రభుత్వానికి ఒరిగింది ఎంతో తేల్చాల్సిన అనివార్యత ఏర్పడుతోంది. తర్వాతి కాలంలో 1,000 కోట్ల ఆదాయం వచ్చే ఓఆర్ఆర్ ను కారు చౌకగా ప్రైవేటు సంస్థకు అప్పగించారన్నది కూడా పెద్ద ఆరోపణే అవుతుంది. ఓఆర్ఆర్ కేసులో కేటీఆర్, అరవింద్ కుమార్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. పైగా ముంబై ఎక్స్ప్రెస్ వేను ఓఆర్ఆర్తో పోల్చి దర్యాప్తు చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. 94 కిలోమీటర్ల పొడవు ఉండే ముంబై ఎక్స్ప్రెస్ వే కేవలం 10 సంవత్సరాలకు 8,262 కోట్లు చెల్లించేలా మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి లీజుకు తీసుకున్నారు. ఓఆర్ఆర్ పొడవు 158 కిలోమీటర్లు, 22 టోల్ ప్లాజాలున్నాయి. దాన్ని 30 ఏళ్ల కాలానికి కేవలం 7,380 కోట్లకే లీజుకు ఇవ్వటం అక్రమమే అవుతుంది కదా. మరి ఫార్ములా ఈ కార్ రేసింగ్ను విచారించేందుకు అంగీకరించిన ఈడీ ఇప్పుడు ఓఆర్ఆర్ వ్యవహారాన్ని కూడా పరిశీలిస్తే రాజకీయం రంజుగా ఉంటుందనే చెప్పాలి. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.